నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణం నీలితోట్ల వీధిలో డయేరియాతో చనిపోయిన కుటుంబాలను జిల్లా కలెక్టర్ రాజకుమారి పరామర్శించారు. నీలితోట్ల వీధి, గొల్లపేట, ఇస్లంపేటలో వాటర్ ట్యాంకులు, పరిసరాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ రమేష్పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 4 రోజులుగా అతిసారతో బాధపడుతున్న బాధితులను గుర్తించి మెరుగైన చికిత్స అందించాలని జిల్లా వైద్యాధికారి వెంకటరమణకు సూచించారు. ఇప్పటి వరకు మృతి చెందిన 3 కలుషిత నీరు వల్ల మృతి చెందారో లేక ఇతర కారణాల వల్ల మృతి చెందారో అన్నది ల్యాబ్కి పంపిన నీటి నమూనాలు వచ్చిన తర్వాత వెల్లడిస్తామని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఇటీవల ఆత్మకూరు పట్టణంలో చికెన్ మేళా జరిగిందని, బాధితులు ఆ చికెన్ తిన్నారా లేదా అనే అంశంపై కూడా నివేదిక ఇవ్వాలని, అందుకు ఓ కమిటీ వేస్తున్నామని జిల్లా కలెక్టర్ వివరించారు. గొల్లపేట నీలితోట్ల వీధిలో కొత్తగా పైప్లైన్ నిర్మాణం చేపడతామని, అందుకు కావలసిన మెటీరియల్ కూడా అందుబాటులో ఉంచామన్నారు. ఇక ఆత్మకూరు పట్టణానికి 39 బోర్డుల ద్వారా వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి పైప్లైన్ ద్వారా త్రాగునీరు అందిస్తున్నామని, ఎక్కడా నీరు కలుషితమయ్యే ప్రమాదం లేదని ఆమె వివరించారు. అనంతరం ఆత్మకూరు సిహెచ్సిని ఆకస్మికంగా తనిఖీ చేసి డయేరియాతో బాధపడుతున్న బాధితులను పరామర్శించారు. ఇక హాస్పిటల్లో 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉండాలని వైద్యాధికారులను ఆదేశించారు. హౌసెస్ ఉన్నాయి, 54,000 పాపులేషన్ ఉంది. ఇందులో మనకి వార్డ్ నెంబర్ 5 నీలితోట్ల వీధిలో డయేరియా వలన 2 మరణించారు అన్న వార్త 27 రాత్రి మాకు తెలిసింది. పోలీస్, మున్సిపల్ టీం అందరినీ కూడా అక్కడికి పంపించడం జరిగింది. ఇంకా ఆ ఏరియాలో ఫర్దర్ ఇమీడియట్గా మనకి కేసెస్ రిపోర్ట్ అవ్వలేదు. ఎప్పుడన్నా డయేరియా వచ్చినప్పుడు మీరు చూస్తే ఏరియా మొత్తం వస్తుంది, కుటుంబంలో ఉన్న అందరికీ కూడా వస్తుంది. అలాంటి సిచ్యువేషన్ ఏది కూడా మనకి నీలితోట్ల వీధి నుంచి మనకి రాలేదు. ఆ 2 కేసెస్ చూస్తే ఒక ఆమె మనకి షేక్ బషీరున్, ఆమె కొత్తపేట మండల్ శివపురం నుంచి కొడుకు దగ్గరికి వచ్చారు. ఆమెకి 65 సంవత్సరాలు. ఆల్రెడీ ఆమెకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడి నుంచి 22వ తారీఖున జీజీహెచ్ కర్నూలులో జాయిన్ చేశారు ఆమెని.